హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ తాండవం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందా లేదా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ డౌట్స్ అయితే 100% క్లారిటీ వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశమే లేదు. సెప్టెంబర్ 25నే వస్తున్నామని మరొక్కసారి మూవీ టీం నుంచి అయితే కాన్ఫిడెన్స్గా అయితే కొద్దిగా హింట్ అయితే వచ్చేసింది. డౌటే లేదు, సెప్టెంబర్ 25 100%. అఖండ తాండవం ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా మేము అనుకున్న డేట్కే రిలీజ్ చేస్తున్నామని అందుకే ఏకదాటిగా షూటింగ్ అయితే జరిగింది. ఈరోజు బోయపాటి శ్రీని కూడా భద్రాచలం రాములవారి టెంపుల్ దర్శించి కూడా సినిమా ఎక్కడ పోస్ట్ పోన్ అవకాశమే లేదు అనే విధంగానే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి వర్షాలు పడుతున్నా కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ ఎక్కడ పోస్ట్ పోన్ కాకుండా వర్షంలో కూడా నందమూరి బాలకృష్ణ అఖండ క్యారెక్టర్కి సంబంధించి ఆ వాటర్లో ఆ వంపులు అయితే షెడ్యూల్ అయితే జరిగిందంట. అందుకే ఇంత పట్టుదలగా ఒక పక్క వర్షాలు తుఫాన్లా కురుస్తున్నా కానీ షూటింగ్ మాత్రం బాలకృష్ణ ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు. అందుకే మూవీ టీం కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే నెక్స్ట్ రేంజ్లో పెరిగింది. పోస్ట్ పోన్ మాటే లేదు. సెప్టెంబర్ 25న బాక్స్ ఆఫీసు యుద్ధమే ఉండబోతుంది. తమన్ అయితే 100% అఖండ మూవీని సైడ్ ట్రాక్ ఎక్కించాడో ఏమో కానీ తన డీపీ కానీ టోటల్గా అఖండ మూవీ అప్డేటే మర్చిపోయాడు. టోటల్గా ఓజీ అప్డేట్ మాత్రమే ఇస్తున్నాడు. తను అప్డేట్ ఇస్తుంటే నేను గతంలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యా. ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏమైనా సాంగ్స్ కానీ పెండింగ్ ఉన్నాయా, లేకపోతే అఖండ తాండవం పోస్ట్ పోన్ అవుతుందా. అందుకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ 2 సినిమాలకు ఒకేసారి పనిచేస్తున్నప్పుడు 2 సినిమాలు అప్డేట్ రావాలి కదా. తన డీపీ కూడా ఓజీనే పెట్టుకున్నాడు కదా. అఖండ తాండవం ఎందుకు సైడ్ ట్రాక్ పెట్టాడంటే కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యా. కానీ మూవీ టీం నుంచి ఈ రోజు కూడా పక్కాగా షూటింగ్లో జరుగుతున్న నాకైతే క్లారిటీ వచ్చింది. ఏంటంటే సెప్టెంబర్ 25 వాళ్ళ అన్న డేట్కే ఎక్కడ పోస్ట్ పోన్ లేకుండా పక్కాగా రెడీ ఉన్నారంట. హిందూ దేవాలయాల మీద భారతదేశంలో హిందూ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మహాశివుడి గురించి చాలా గొప్ప విషయాలు. ఇది టోటల్ ఓన్లీ తెలుగు కంటెంట్ కాదు, టోటల్ ఇండియా కంటెంట్. ఇది యూనివర్సల్ కంటెంట్. ఇది 100% ఇలాంటి కంటెంట్ మూవీ బిఫోర్ 1 వీక్ దసరా కంటే రిలీజ్ అవుతే బెస్ట్ ఆడియన్స్కు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బాలకృష్ణ కూడా పోస్ట్ పోన్కి ఎక్కడ తావు లేకుండా, అందుకే తుఫాన్ లాంటి వర్షంలో కూడా షూటింగ్ జరుగుతుందంటే కన్ఫర్మ్ అయిపోయినట్టే డేటు. ఇంకా జస్ట్ 1 సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంట. అది కూడా ఆగస్టు 10th లోపు కంప్లీట్ అవ్వబోతుందంట. సో నిన్నటితోనే ఆల్రెడీ సినిమా కంప్లీట్ అయిపోయింది, సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పడం జరిగింది. ఇంకా 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతే ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది, ఇటు అఖండ తాండవం బాలకృష్ణది. 2 సినిమాలు ఇద్దరి కెరీర్లో మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ అవైటెడ్ బిజినెస్ చేసిన 2 సినిమాలు. ఇటు బాలకృష్ణ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, 2 సినిమాల మీద ఎవరు హీరో అభిమానులు ఆ మూవీ మీద అయితే భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. ఇలాంటి టైంలో ఇద్దరు టీడీపీ గవర్నమెంట్లో కూటమిలో ఉన్నారు. అందులోనూ ఇద్దరికి మధ్యకాలంలో స్నేహబంధం కూడా ఉంది. ఈ టైంలో ఇద్దరు సినిమాలు బాక్స్ ఆఫీసు ఒకే రోజు రిలీజ్ అవుతే నాకు తెలిసి మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ వార్ కానీ నందమూరి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అనేది మళ్ళీ రచ్చ అయితే మొదలయ్యే అవకాశం ఉంది. లాస్ట్ ఫైనల్ మూమెంట్లో ఏదైనా సినిమా పోస్ట్ పోన్ అవుతుందా, ఏ సినిమా ఎలా రిలీజ్ అవుతుంది అనేది డే 1 డే ఆఫ్టర్ టుమారోనా ఈ దారిలు తీసే అవకాశం ఉందనేది వెయిటింగ్. షూటింగ్ బోయపాటి శ్రీని కూడా విశ్వరూపం చూపెడుతున్నాడు. తెలియని విషయాలు, భారతదేశం సంస్కృతికి సంబంధించిన చాలా విషయాలు ఇందులో ఎంతో సెర్చ్ చేసి బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణతో చెప్పించే డైలాగ్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటాయంట. వెయిటింగ్. సెప్టెంబర్ 25 బాక్స్ ఆఫీస్ యుద్ధం. 2 సినిమాలు రిలీజ్ అవుతే ఎలా ఉంటాయో, ఫైనల్ మూమెంట్లో ఓజీ పోస్ట్ పోన్ అవుతుందా లేదనేది వెయిటింగ్. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్.